బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కాంచన్జంగా ఎక్స్‌ప్రెస్ ను ఓ గూడ్స్ రైలు ఢీకొని 15 మంది మరణించారు. మరో 60 మందికి పైగా గాయాలైనట్టు రైల్వే అధికారులు స్పష్టం చేశారు. కాగా ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. బెంగాల్ రాష్ట్రం డార్జిలింగ్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. న్యూజల్ పాయ్గుడి సమీపంలో కాంచన్జంగా ఎక్స్‌ప్రెస్ ని వెనక నుంచి ఒక గూడ్స్ రైలు ఢీకొంది. ఈ ఘటనలో 15 మంది మరణించగా మరో 60 మందికి గాయాలయ్యాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అస్సాంలోని సిల్చార్ నుంచి కోల్కతాలోని సెల్దాకు బయలుదేరిన కాంచన్జంగా ఎక్స్‌ప్రెస్ మధ్యలో న్యూజల్ పాయ్గుడి వద్ద ఆగింది. అక్కడి నుండి బయలుదేరిన కాసేపటికి రంగపాని స్టేషన్ సమీపంలో ఎక్స్‌ప్రెస్ను వెనుక నుంచి ఒక గూడ్స్ రైలు బలంగా ఢీకొట్టింది. దీంతో గూడ్స్ రైలు బోగీలు చెల్లాచెదురుగా పడిపోగా ఎక్స్‌ప్రెస్ రైలు 2 బోగీలు పట్టాలు తప్పాయి. ఒక బోగి ఏకంగా గాల్లోకి లేచింది. ఈ ఘటనలో 15 మంది మరణించారని, మరికొంతమంది గాయపడ్డారని డార్జిలింగ్ అదనపు ఎస్పీ తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారని, వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఈ ప్రమాదంపై సమాచారం తెలుసుకునేందుకు హెల్ప్ లైన్ నంబర్లు కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ఢిల్లీలోని రైల్వే అధికారులు ఈ ప్రమాద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఘటనపై స్పందించిన రాష్ట్రపతి ప్రధాని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డార్జిలింగ్ రైలు ప్రమాద వార్త చాలా బాధ కలిగించిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎక్స్లో పోస్ట్ చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు రాష్ట్రపతి పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం 2 లక్షల పరిహారం ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అధికారులతో మాట్లాడి పరిస్థితులను సమీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఘటనా స్థలానికి వెళ్తున్నట్లు తెలిపారు ప్రధాని. అలాగే బెంగాల్ సీఎం రైల్వే మంత్రి స్పందించారు. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, వైద్యులు, అంబులెన్స్లు, విపత్తు నిర్వహణ బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇది తీవ్ర దురదృష్టకర ఘటన అని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఘటనా స్థలాన్ని పర్యవేక్షించేందుకు అశ్విని వైష్ణవ్ బెంగాల్కు బయలుదేరారు. పశ్చిమ బెంగాల్లోని కాంచన్జంగా ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం చాలా బాధాకరమని, బాధితులకు వెంటనే పూర్తి నష్టపరిహారం ప్రకటించాలని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. సోమవారం జరిగిన రైలు ప్రమాదంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. రైలు ఢీకొన్న ప్రమాదంలో చాలా మంది ప్రజలు ప్రాణాలు కోల్పోవడమే కాక అనేక మంది గాయపడ్డారని తెలిపారు. ప్రమాద దృశ్యాలు బాధాకరమని, ఈ దుఃఖ సమయంలో మేము ప్రతి ఒక్కరికి మా సంఘీభావాన్ని అలాగే సంతాపాన్ని తెలియజేస్తున్నామన్నారు. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.